Hi everyone, welcome to our channel. This is Satish Chintam. 2024 ఎండ్ అయిపోయింది. మనకు 2025లోకి స్టార్ట్ అయ్యాము, ఎంటర్ అయ్యాము. సో కొన్ని స్టాక్స్ చూద్దాం. అంటే 2025లో మనకు కొన్ని స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ చూద్దాము. ఫస్ట్ జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్. ఇది చూస్తే మనకు ఒక కప్ అండ్ హ్యాండిల్ అనేది ప్యాటర్న్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది బ్రేక్ చేసింది. సో ఈ లెవెల్లో అంటే ఈ 713 దగ్గర బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసి అంటే ఈరోజు ఫుల్ వాల్యూమ్ తోటి మనకు అంటే ఆల్మోస్ట్ 6.5 మిలియన్ వాల్యూమ్స్ తోటి మనకు బ్రేక్ చేయడం జరిగింది. సో డేలో మనకు ఆల్మోస్ట్ 3% అనేది ర్యాలీ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఏంటంటే మెయిన్ ఈ కప్ అండ్ హ్యాండ్ అంటే మెయిన్ ఇక్కడ ఫస్ట్ ఒకటి ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. దిస్ ఈజ్ ద సిగ్నల్ ఫర్ అంటే బై సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద మెయిన్ అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. సో బయర్స్ అనేది వాళ్ళు యాక్టివ్ అయ్యారు కాబట్టి మనకు ఈ 820 ఈ లెవెల్ అంటే 820 లెవెల్ వరకు మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ అంటే స్వింగ్ ట్రేడింగ్లో. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 919 అంటే ఇక్కడికి వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ అంటే ఫండమెంటలీ ఇట్ ఈస్ గుడ్ కంపెనీ అండ్ టెక్నికలీ ఇట్స్ లుకింగ్ గుడ్. సో మనకు స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దీని బిలో మనకు స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో మనకు ఈ పిక్ అంటే ఈ 740 ఈ రేంజ్లో మనకు పైనుండికి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ ఫస్ట్ స్టాక్. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఏంజల్ వన్ లిమిటెడ్. సో ఇది ఒకటి కప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ కప్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ మనకు స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే స్లో అండ్ స్టడీగా ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. అలాగే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ చూస్తే మనకు పైకి వెళ్తూ వస్తుంది. సో మనకి ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది వీక్లీ ఫ్రేమ్లో. సో వీక్లీ ఫ్రేమ్లో ఇది మనకు ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బయర్స్ యాక్టివ్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఇది ఈ లెవెల్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇన్కేస్ ఈ లెవెల్ రీచ్ అయిన తర్వాత మనకు సెకండ్ లెవెల్ అనేది ఈ 3880 అంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఫండమెంటలీ ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ కంపెనీ. సో ఒకవేళ నెక్స్ట్ డే ఫ్రేమ్లో చూస్తే ఎగ్జాక్ట్లీ కన్సల్టేషన్ అంటే ఇక్కడే మనకు ఈ ట్రెండ్ లైన్ దగ్గర కన్సల్టేషన్ ఏరియాలో ఉంది. ఒక 5-6 డేస్ నుండి మనకు చూస్తే ఇక్కడే కన్సల్టేషన్ జరుగుతూనే ఉంది. సో ఇక్కడ కన్సల్టేషన్ జరిగాయి. సో ఈ మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది మనకు బ్రేక్ చేయడం జరిగింది దీంట్లో. సో మనకి ఏంటంటే ఇక్కడ విత్ వాల్యూమ్స్ తోటి అంటే పైకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో మేబీ అంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది దీనికి. దిస్ ఈజ్ ద సెకండ్ స్టాక్. సో నెక్స్ట్ థర్డ్ స్టాక్ మహారాష్ట్ర సీమ్లెస్ లిమిటెడ్. సో వీక్లీ చార్ట్ చూద్దాం. ఫస్ట్ వీక్లీ చార్ట్ చూస్తే మనకు ఎగ్జాక్ట్లీ ఒకటి ఫిబోనాకీ రిట్రేస్మెంట్ అంటే 61% దగ్గర మనకు అనేది ఫిబోనాకీ రిట్రేస్మెంట్ జరగడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ 61% నుండి అంటే ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది కాబట్టి ట్రెండ్ లైన్ తీసుకొని ఆ సపోర్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఈ 61 దగ్గర నుండి మనకు సపోర్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. సో వీక్లీలో చూస్తే ఇది సో ఇది ఒక మనకు కప్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మనకు. ఒకసారి డేలో చూద్దాం. డేలో కూడా మనకు స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 61% దగ్గర తీసుకొని
మనకు స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ కూడా డేలో 60% అంటే 60% క్రాస్ అయింది కాబట్టి స్లో అంటే ఇక్కడ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 60% దాటింది కాబట్టి మనకు ఈ 40 దాటితే స్లో అండ్ స్టడీగా ఉంటుంది. 60 దాటితే ఏంటంటే ఒకటి మనకు ఫాస్ట్గా మూమెంటం అనేది ఉండొచ్చు. సో ఇది ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ కావడం జరిగింది. సో పైకి వెళ్తుంది స్లో. ఇది కూడా మనకు ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. స్లో అండ్ స్టడీ అంటే స్వింగ్ ట్రేడింగ్, దిస్ ఈజ్ ఇంట్రాడే పర్పస్ కాదు, ఇది స్వింగ్ ట్రేడింగ్లో వెళ్ళచ్చు. సో నెక్స్ట్ వీక్లీలో కూడా చూస్తే మనకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనబడుతుంది మనకు. సో ఇక్కడ పైకి వెళ్ళే ఛాన్స్ అంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ఉంది. సో మనం ఇక్కడ ఈ లెవెల్లో మనం తీసుకుంటే ఈ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టేసి అంటే పైకి వెళ్తూ ఉంది. అంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఇక్కడ మనకు ఒక సిగ్నల్ చూపెడుతుంది కాబట్టి స్లో అండ్ స్టడీగా మనకి అంటే ఇది బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయ్యి పైకి వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద థర్డ్ స్టాక్. నెక్స్ట్ ఫోర్త్ స్టాక్ వచ్చేసి గరుడా కన్స్ట్రక్ట్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సో ఇది కప్ ప్యాటర్న్ మనం చూస్తే ఒక కప్ ప్యాటర్న్ అనేది ఫామ్ కావడం జరిగింది. కప్ ప్యాటర్న్ ఫామ్ కాడి బ్రేక్ అయ్యి హై వాల్యూమ్స్ తోటి వెళ్తుంది. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ కప్ ప్యాటర్న్ దగ్గర మనకు రీటెస్ట్ తీసుకొని మళ్ళీ విత్ వాల్యూమ్స్ తోటి అంటే ఆల్మోస్ట్ 11-12 మిలియన్స్ తోటి మనకు బ్రేక్ కావడం జరిగింది. స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈజ్ అంటే ఫండమెంటల్లీ కూడా ఇది గరుడా కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది గుడ్ కంపెనీ. ఇది ఫండమెంటల్లీ ఆల్సో గుడ్ కంపెనీ. సో స్లో అండ్ స్టడీగా అంటే మనకు వాల్యూమ్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ 150 ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో నెక్స్ట్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఫస్ట్ మనము వీక్లీ ఫ్రేమ్లో చూద్దాం. వీక్లీ ఫ్రేమ్లో మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యి మనకు ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ హై వాల్యూమ్స్ తోటి మనకి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి సో ఈ ట్రెండ్ లైన్ అనేది రీటెస్ట్ తీసుకుంటుంది. రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకు రీటెస్ట్ తీసుకుని పైకి వెళ్తుంది కాబట్టి మనకు ఒకవేళ మనకి ఇది కన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ లెవెల్ 230 లెవెల్కి వచ్చిన తర్వాత మనము బయర్స్ అనే వాళ్ళు ఇంకా మోర్ యాక్టివ్ అవుతారు కాబట్టి మనకు బయర్స్ సైడ్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక నెక్స్ట్ డే ఫ్రేమ్లో చూద్దాం. ఎగ్జాక్ట్లీ డే ఫ్రేమ్లో కూడా మనకు ఆర్ఎస్ఐ అనేది 60% లెవెల్లో ఉంది. సో మళ్ళీ ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ అనేది రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తుంది. సో మనకి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది కాబట్టి ఈ 60% అనేది ఆర్ఎస్ఐ కూడా పోతే మనకు మూమెంటం అంటే ఇది ఈ లెవెల్ గిట్ట ఒకవేళ 228-230 లెవెల్ క్రాస్ అయితే మాత్రం మూమెంటం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో స్లో అంటే బయర్స్ అనేవాళ్ళు మోర్ యాక్టివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో. అంటే ఐఆర్ఈడి అనే కంపెనీ కూడా ఫండమెంటల్లీ ఇట్ ఈజ్ గుడ్ కంపెనీ. సో నెక్స్ట్ ఓరియానా పవర్ లిమిటెడ్. అంటే ఇది మనకు 50% దగ్గర రీటెస్ట్మెంట్ తీసుకొని డబుల్ బాటమ్ తీసుకొని అంటే పైకి వెళ్తుంది. ఒక ట్రెండ్ లైన్ అనేది కూడా ఫామ్ కావడం జరిగింది మనకు. ఇక్కడ చూస్తే ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యి అంటే 50% దగ్గర రీటెస్ట్మెంట్ తీసుకొని ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇది స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. సో ఇది ఈ లెవెల్ క్రాస్ అయితే మనకు ఎక్కువ అంటే 2400 అంటే ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం ఇంకా మోర్ బయర్స్ అనేవాళ్ళు బై సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఈ కంపెనీ. ఒకసారి నెక్స్ట్ డే ఫ్రేమ్లో చూద్దాం. డే ఫ్రేమ్లో కూడా మనకి 40% దగ్గర ఎక్కువ సపోర్ట్ ఇక్కడ 40% దగ్గర తీసుకొని అంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్గా తీసుకొని వెళ్తుంది. ట్రెండ్ లైన్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకొని ఇట్లా స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడికి అంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ లుపిన్ లిమిటెడ్. సో ఎగ్జాక్ట్లీ ఇది
ఇది ఫిబో రిట్రేస్మెంట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది, స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళి అంటే ఈ లెవెల్ అనేది మనకు ఈ లెవెల్ 2350 అంటే ఈ లెవెల్ అనేది క్రాస్ అయ్యి అంటే బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళడం జరుగుతుంది, అంటే మోర్ వాల్యూమ్స్ తోటి పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ కూడా మనకు 60% అనేది క్రాస్ కావడం జరిగింది వీక్లీ ఫ్రేమ్లో. నెక్స్ట్ ఆల్మోస్ట్ అంటే 70% అంటే మనకి ఆర్ఎస్ఐ అనేది 60% క్రాస్ అయితే ఏంటంటే డే ఫ్రేమ్లో మనకు మూమెంటం అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చూస్తే ఇక్కడైతే మనము ఆర్ఎస్ఐ అనేది ఇక్కడ 60% స్లో క్రాస్ అయిందో దానికి మనకు మూమెంటం అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ నుండి 60% క్రాస్ అవుట్ తోటే మూమెంటం అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఈ లెవెల్ అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి మోర్ ఛాన్సెస్ టు అప్ సైడ్ అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. ఇది లూపిన్ లిమిటెడ్. సో ఇవన్నీ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి, ఇవి స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓన్లీ, ఇంట్రాడే పర్పస్ కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.